థింగ్స్ కలిసి రాలేదు. సల్మాన్ సికిందర్లో నటించే ఛాన్స్ వచ్చినా సినిమా డిజాస్టర్ అయింది. భారతీయుడు 3 వస్తుంది అనుకుంటే భారతీయుడు 2 దెబ్బకు ఇప్పట్లో ఆ ఊసే కనిపించేలా లేదు. ఫస్ట్ టైం నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ పారిస్ 5 ఏళ్లుగా రిలీజ్ కావడం లేదు. ఇలా చందమామకు సరైన సినిమా పడడం లేదు. అయితే ఒక మైథలాజికల్ మూవీ ఆఫర్ కాజల్ ను ఆదుకుంటోందా? భగవంత్ కేసరి హిట్ అయినా కాజల్ కు సరైన ఆఫర్ రాలేదు. చిరంజీవి బాలయ్యతో జతకట్టిన చందమామను సీనియర్స్ పట్టించుకోలేదు. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ పై కాజల్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. కాజల్ పై ఫేడ్ అవుట్ ముద్ర పడిన టైంలో హిందీ రామాయణలో మండోదరిగా నటించే ఛాన్స్ అందుకుందట. రామాయణలో సాయి పల్లవి, రణబీర్ కపూర్ సీతారాములుగా నటిస్తున్నారు. రావణాసురుడిగా యష్ కన్ఫర్మ్ అయ్యాడు. భార్య మండోదరి రోల్ కోసం చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించిందని, ఆమె ఓకే చెప్పిందని సమాచారం. ఆల్రెడీ లుక్ టెస్ట్ కూడా జరిగిందంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు పుట్టుకొచ్చాయి. దంగల్ తీసిన నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న రామాయణ 2 భాగాలుగా రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ లను 2026 దీపావళికి, సెకండ్ పార్ట్ ను 2027 దీపావళికి రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు. రీఎంట్రీలో చందమామ ఫేస్ లో ఆనాటి గ్లో మిస్ అయింది. యంగ్ హీరోలు స్టార్స్ కాజల్ ను పట్టించుకోలేదు. భగవంత్ కేసరి హిట్ అయినా ఈ అమ్మడికి క్రేజ్ రాలేదు, ఛాన్సులు రావడం లేదు. ఇక ఫేడ్ అవుటే అనుకున్న టైంలో ప్రతిష్టాత్మక చిత్రం రామాయణలో మండోదరి రోల్ కాజల్ ను వరిస్తుందేమో చూడాలి మరి.